హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే డీమార్ట్ అయితే వెళ్ళామన్నమాట పిల్లలతోటి. మా ఆయన అక్కడ డ్రాప్ చేసి ఇంకా ఆయనకు వేరే పని ఉందంటే వెళ్ళిపోయారు. మీరైతే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని కాల్ చేయండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తా అన్నారు. ఇంకా సరే అని చెప్పి నేను పిల్లలు ముగ్గురమే వెళ్ళాము. యాక్చువల్గా స్కూల్ బ్యాగ్స్ కోసము లంచ్ బాక్సెస్ ఇవి తీసుకుందామని వచ్చామన్నమాట. ఇంకా పిల్లలకి ఏమేమి కావాలి, పెన్స్ అలా ఉంటాయి కదండి. కొద్ది రోజులలో ఇంకా స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, ఇంకా అన్నీ ఒకే చోట దొరికేస్తాయని ఇక్కడికి వచ్చాము. అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. బ్యాగ్స్ అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ ప్రైజెస్ చాలా హై అనిపించినాయి. కొంచెం సైజు కూడా కొంచెం చిన్నగా అనిపించినాయి అనమాట బ్యాగ్స్. ఇంకా వేరే దగ్గర ఇక్కడ తీసుకుందాం అనుకున్నాము, కానీ ఇంకా తిరిగే అంత ఓపిక అయితే లేదు. కొంచెం డల్ అయ్యానమాట. ఒక 1 వీక్ నుంచి కొంచెం నీరసం అయిపోయాను. ఫంక్షన్ అయిపోయినప్పటి నుంచి కొంచెం డల్గానే ఉన్నాను, ఎక్కువ తిరగలేకపోతున్నాను బయటికి. మీరు సరేలే ఇక్కడ తీసేసుకొని వెళ్ళిపోదాము, ఇక్కడే దొరుకుతాయి కదా, ఇప్పటికైతే ఈ సంవత్సరం అయితే ఇలా తీసుకున్నాను అనుకొని తీసుకున్నాను. మరి అవి ఎన్ని రోజులు పనిచేస్తాయి ఏంటో తెలియదు, కానీ బ్యాగ్స్ విషయంలో అయితే డిసప్పాయింటెడ్గానే ఉన్నాను. ఇక్కడైతే పిల్లలు ఏమేమో చూస్తూ ఉన్నారు. నేను కూడా కొన్ని షాపింగ్ చేశాను, ఇంట్లోకి అవసరమైనవి చిన్నవి. నేను పిల్లలు ఇద్దరం కలిసి ట్రాలీ అయితే నింపేశాము. లాస్ట్లో అయితే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిల్ ఎక్కువైందని కొన్ని తీయించేశారనమాట. అక్కడ చూస్తూ ఉంటే మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం కదండి, ఏమి కొనాలని కూడా అర్థం కాదు. అన్నీ చూసిన వల్ల బాగానే ఉన్నాయి, ఇది వేసుకుందాం, ఇది కొందాం, అది కొందాం అనిపిస్తుంటుంది. 29, 39, 99 ఇలా ఆఫర్లో ఉంటాయి కదా, 199 ఇలా ఉన్నవి అయితే మనం ఆలోచించకుండా వేస్తూనే ఉంటాం. లాస్ట్లో బిల్ అయితే చాలా అవుతుంది. ఇది జ్యువెలరీ బాక్స్ అంట, 200, బాగుంది. పిల్లలను తీసుకొని చాలామంది వచ్చారనమాట. మోస్ట్లీ స్కూల్కి సంబంధించిన షాపింగ్ చేయడానికి చాలామంది వచ్చారు. ఫుల్ రష్ అయితే ఉంది. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే ఒకసారి వచ్చాను ఆల్రెడీ. ఇది మన్నెగూడలో ఉందన్నమాట డీమార్ట్, అందరికి తెలిసే ఉంటుందిలేండి. కొత్తగా లాంచ్ అయింది, ఒక 6-7 months అవుతుంది అనుకుంటా. మ్యాక్సిమం అందరూ కూడా పేరెంట్స్ పిల్లలతోటే వచ్చారు. పిల్లల షాపింగే అవుతుంది అనమాట. ఎక్కడ చూసినా బిజీ హరీబరీగా ఉంది. ఇంకా నేను కూడా ఈ కప్స్ చూస్తున్నాను ఇక్కడ. మళ్ళీ కప్స్ తీసుకుందాం అనుకున్నాను, ఇంకా వద్దులే, మళ్ళీ మా ఆయన తిడతాడని చెప్పి తీసుకోలేదు. ఇదైతే ఈ బాండీ అయితే బాగా నచ్చింది. ఫుల్ వెయిట్ ఉంది, ఇది చాలా బాగుంది. 719 రూపీస్ అట్లా ఉన్నట్టుంది. కాకపోతే బాగుందన్నమాట. ఇంకా అక్కడ పెట్టేశాను. ప్రైస్ అయితే చూస్తున్నాను ఒక ఐడియా కోసం. ఇంకా మాకు ఏమేమి కావాలో అన్నీ తీసుకొని బిల్లింగ్ అయితే చేయించుకున్నాం అనమాట. ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హలో అండి, డీమార్ట్కి అయితే వెళ్ళొచ్చాను. ఇప్పుడైతే ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది అయితే చూపించేస్తున్నాను, చూడండి. స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయి కదా పిల్లలకి, ఇంకా మరి కొద్ది రోజుల్లో వాళ్ళకి బ్యాగులు స్పాయిల్ అయిపోయాయి అనమాట. స్కూల్ బ్యాగ్స్, కంబాక్సెస్, పెన్స్, లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. అక్క చెల్లెళ్ళు ఇద్దరు సేమ్ కంబాక్స్ అయితే తీసుకున్నారు, సేమ్ కలర్లో ఇట్లా ఉన్నాయి. ఇది ఒక్కటి వచ్చేసి 50 రూపీస్, 49 రూపీస్ పడింది. ఒకటి 49 రూపీస్ పడింది. 2 తీసుకున్నారు, మాకు సేమ్ కావాలని చెప్పి 2 తీసుకున్నారు అనమాట. ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే మరీ హై లేవు, మరీ తక్కువ లేవు, మరీ ఎక్కువ లేవు, మీడియం రేంజ్లో ఉన్నాయి, కానీ పర్వాలేదు. ఇదైతే నెక్స్ట్ ఇంకొక పెన్ బాక్స్ అయితే తీసుకున్నాను. పెన్స్ ఎక్కడంటే అక్కడ వేసేస్తూ ఉంటాం కదా యూజువల్గా. పెన్ బాటిల్ ఇంట్లో యూజ్ చేయడానికి తీసుకున్నాను. 15 రూపీస్ అట్లా పడింది కాస్ట్. ఇదొకటి. యాక్చువల్గా ఇది వచ్చి 35 రూపీస్ పడింది. కార్డ్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ ఆధార్ కార్డ్స్, ఓటర్ ఐడి కార్డ్స్, మళ్ళీ ఇంకా పాన్ కార్డ్స్, ఇలా మనకు ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉంటే ఇందులో పెట్టి ఇట్లా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. దీని ప్రైస్ 35 రూపీస్ పడింది. పిల్లలకి బుక్స్కి కవర్స్ వేస్తాం కదా, కవర్స్ వేయడానికి పిన్ పంచ్ పాతది ఖరాబ్ అయిపోయింది, ఓల్డ్ది, అందుకని చెప్పి మళ్ళీ కొత్తది ఒకటి తీసుకున్నాను. ఇది 86 రూపీస్ పడింది. విత్ పిన్స్ వచ్చాయి. 2 వాటర్ బాటిల్స్. స్టీల్ ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో, కానీ వాళ్ళు ఎందుకో అవి యూజ్ చేయట్లేరు. మళ్ళీ స్టీల్ తీసుకోమని చెప్పాను, కానీ ఆల్రెడీ పాతవి వాడట్లేరు, ఇంకా మాకు ఇవే కావాలని చెప్పారు. సరేలే మళ్ళీ 2 monthsకి అట్లా మారుస్తూ ఉంటాం కదా బాటిల్స్ అని చెప్పి ప్రస్తుతానికి అయితే ఇవి తీసుకున్నాను. ఇది ఒకటి 30 రూపీస్ పడింది, 2 కలిపి 60 రూపీస్. మనకి సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఒక ట్రాలీ ఇస్తారు. ఆ ట్రాలీలో మనము ఏది అవసరమో అదే తీసుకోవాలని వెళ్తాం. ఫస్ట్ వెళ్ళిన కొద్దీ మనకి చూసిందల్లా ఏదైనా 15 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 35 రూపీస్ ఇలా ఉంటాయి కదా. వాటిని చూసి అట్రాక్ట్ అయిపోయి మనం అందులో ట్రాలీలో వేసేస్తూనే ఉంటాం. తర్వాత బిల్ అయిన తర్వాత తెలుస్తుంది
ఎంత బిల్ అయింది ఏంది అనేది. నేను కూడా కొంచెం అట్లా చేశాను, లాస్ట్ మినిట్లో కొన్ని దీని చేశాను అనమాట, బిల్ ఎక్కువైందని. నెక్స్ట్ అయితే ఇది మన వడియాలు, అప్పడాలు, పకోడీ అలాంటివి ఏమైనా దేవుతారు కదా, నూనెలో దేవేది అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. దీని ప్రైస్ 79 రూపీస్ పడింది. ఇంకా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో బేరం ఆడే ఆప్షన్ అయితే అస్సలు ఉండదు. నెక్స్ట్ ఇవి కూడా మనం గిన్నెలు కడిగేవి ఉంటాయి కదా, ఒక 4 స్క్రబ్లు అయితే తీసుకున్నాను. ఇవి కూడా బాగుంటాయి. ఇంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్ యూజ్ చేశాను, మళ్ళీ నాకు కనపడలేదు ఈ మధ్యలో ఇక్కడ, మళ్ళీ ఇక్కడ కనపడే వరకులా తీసుకున్నాను అనమాట. ఈ ఒక 50 రూపీస్ పడింది. 49 ఉంది, ఇంకా 1 రూపీకి వచ్చింది ఏముంది, ఇంకా 50 రూపీస్ అనుకోవాలి. అన్నీ అంతే 49, 39, అది 99 ఇలా పెట్టి అయ్యో తక్కువకి వస్తున్నాయి అనుకున్నాం. కానీ అవంతా వేసుకున్న తర్వాత బిల్ అయితే ఎక్కువ అయిపోతూనే ఉంటుంది ఆటోమేటికల్లీ. పిల్లలకైతే లంచ్ బాక్సెస్ తీసుకున్నాను. ఇద్దరికి ఒకటే మోడల్లో తీసుకున్నాను. ఇది పెద్ద పాపది, చిన్న పాపది. పెద్ద పాపది 250 రూపీస్ పడింది, చిన్న పాపది 199 రూపీస్ పడింది అనమాట. ఇద్దరివి లంచ్ బాక్సెస్. ఇంకొక లంచ్ బాక్స్ కూడా అడిషనల్ గా తీసుకున్నా, ఎందుకంటే ఒకటి ఎక్స్ట్రా ఉంటే బెటర్ కదా ఎప్పుడైనా అని చెప్పేసి. ఇది తక్కువనే పడ్డది, ఇది 119 రూపీస్ అట్లా పడ్డది. ఇది ఒకటి అడిషనల్ గా తీసుకున్నా. ఆల్మోస్ట్ స్కూల్స్ ఓపెన్ కాబోతున్నాయి కదా, పేరెంట్స్ పిల్లలతో వచ్చారనమాట. చాలా రష్, ఫుల్ రష్ గా ఉంది. అందరు బ్యాగులు కొనుక్కోవడం, ఇవి పెన్స్, లంచ్ బాక్సెస్, వీటి దగ్గర ఈ సెక్షన్స్ దగ్గర ఎక్కువ ఉన్నారు మాక్సిమం అయితే. నెక్స్ట్ పిల్లల పెన్స్ తీసుకున్నాను పిల్లలకి. ఇయర్ మా మను కూడా 5th వెళ్తుంది, ఆ మను కూడా పెన్ తోటి రాస్తుంది అనమాట ఇక కంప్లీట్ గా. పెన్సిల్ అనేది డ్రాయింగ్ అట్లా చిన్న చిన్న వాటిని యూజ్ చేస్తారు మాక్సిమం. 2 ఆక్స్ పెన్స్ సెట్ తీసుకున్నాను. ఇవి ఒకటి బ్లూ పెన్, ఒకటి బ్లాక్ పెన్ ఇలా తీసుకున్నాను అనమాట. ఇవి మొత్తం 4 తీసుకున్నట్లున్నాను. ఒకటి 50 రూపీస్ పడింది, మొత్తం 4 కలిపి 200 అయినాయి. ఇందులో ఒక దాంట్లో మనకి 5 వస్తున్నాయి, 10 రూపీస్కి ఒకటి పడుతుంది. ఇవైతే 4. రెడ్ పెన్స్ అయితే దొరకలేదు అక్కడ. నెక్స్ట్ ఇది ఒకటి సోప్ పెట్టుకునేది అనమాట, సబ్బు పెట్టుకునేది. సోప్ బాక్స్ అయితే ఒక చిన్నది ఇట్లా తీసుకున్నా. ఇది 15 రూపీస్ పడింది. మనం కిచెన్లో యూజ్ చేయడానికి పాతది ఖరాబ్ అయింది అనమాట, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఒక పెన్సిల్ బాక్స్ తీసుకున్నా. ఎరేజర్, ఈ 5 ఎరేజర్స్ ఉన్నాయి, మొత్తం కలిపి 15 రూపీస్ అనుకుంటాయి. ఇప్పుడు రేపు మనం బుక్లకి పిల్లలకు కవర్స్ వేస్తాం కదండి, సీజర్ ఓల్డ్ది ఖరాబ్ అయిపోయింది. సీజర్ కోసం ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ ఎందుకు తీసుకుందామని తీసుకున్నాను. 49 రూపీస్ పడింది ఇది ఒకటి. నెక్స్ట్ ఇది పాప్కార్న్ తీసుకున్నాను ప్యాకెట్. ఇవి 94 రూపీస్ పడింది. ఇంకా వచ్చేది వర్షాకాలం కదండి, ఈవినింగ్ స్నాక్స్ అది అడుగుతుంటారు పిల్లలు, ఇంకా చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. పిల్లలకి ఫుట్వేర్ తీసుకున్నాను. ఇది మా పెద్ద పాప సైజు, చిన్న పాప కూడా సేమ్ ఇదే కలర్ కావాలన్నది, ఇదే కలర్లో తీసుకుంది. ఫుట్వేర్ కూడా 185 రూపీస్ పడింది అనమాట. మెత్తగా ఉన్నాయి, చెప్పులు కూడా బాగున్నాయి డైలీ యూస్కి. ఇది ఒక జత. ఇద్దరు సేమ్. వాళ్ళకి ఏంటో మరి ఈరోజు కంబాక్స్ ఎట్లనే తీసుకున్నారు, ఇవి అట్లనే తీసుకున్నారు. కలర్ అయితే నచ్చింది, మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి అంట. చిన్న పాపది కూడా 149 రూపీస్, 149 రూపీస్ పడింది. ఇద్దరు స్కూల్ బ్యాగ్లు అయితే అక్కడ రేటు విపరీతంగా ఉన్నాయి. నాకైతే క్వాలిటీ ఓకే, క్వాలిటీ బాగుంది. సైజు కొంచెం పెద్దగా ఇచ్చి ఉంటే బాగుండు అనుకున్నాను అనమాట. సైజు ఒక్కటి నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. క్వాలిటీ అంతా కూడా బాగానే ఉంది. ఈ 2 స్కూల్ బ్యాగులు అయితే తీసుకున్నాను. 700 ఒకటి పడింది, 600 ఒకటి పడింది. ఇది 2 పేపర్స్ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది, ఇంపార్టెంట్ మ్యాటర్కి సంబంధించిన ఏమైనా పేపర్స్ స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి ఒక 4 షీట్స్ అయితే తీసుకున్నాను. ఇది మొత్తం ఎంత 14 రూపీస్కి ఒకటి పడుతుంది. ఇది 4 అయితే తీసుకున్నాను అనమాట. ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పెట్టేసుకొని లాక్ చేసుకోవచ్చు. నా కుకింగ్ వీడియోస్లో మ్యాక్సిమం అన్నీ నేను అంటే ఎక్కువ చేయలేదు కుకింగ్ వీడియోస్. ఎప్పుడన్నా ఒకసారి చేసినా కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీదనే కట్ చేస్తున్నాను. అదంతా మంచిగా అనిపించట్లేదు. ఇట్లాంటిది ఉడైంది తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈ రోజు అయితే కుదిరింది, ఇదైతే తీసుకున్నాను. ఇందులో కూడా 3-4 వెరైటీస్ ఉన్నాయి. ఇదైతే నచ్చింది, 229 రూపీస్ పడింది. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట, బాగా అనిపిస్తుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా కొన్ని ఇంట్లో సరుకులు అవి కొన్ని తెచ్చాను, ఇంకా అవి చూపించట్లేదు ఎందుకంటే ఇంకా అన్ని వీడియో లెంత్ అయిపోతుంది అని. ఎంత ప్రైస్ ఉన్నా ఏమున్నా కొనేదైతే తప్పదు కదా, అట్లా. ఇదైతే షాపింగ్ చేసి వచ్చాను ఫ్రెండ్స్. పిల్లలకు సంబంధించిన షాపింగ్ అయితే చేశాము.
ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.